అమ్మా నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ రోజున మనకి చాలా 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 ముఖ్యమైన రోజు. ఇదేంటంటే 79వ స్వాతంత్ర దినోత్సవం. అంటే మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చి మనకి ఇండిపెండెన్స్ డే ఇది 79వ స్వాతంత్ర దినోత్సవంగా దీన్ని మనం చేసుకుంటాం. ఇది ఎంతో అసలు చాలా చాలా పెద్ద పండగగా దీన్ని మనం చేసుకుంటాం. ఎందుకంటే ఇది నేషనల్గా మనకి చెప్పుకోవడానికి అత్యధికంగా ఇంతకు మించి ఇంకా గొప్ప పండగగా మనం భావించడానికి ప్రధానంగా దీన్ని తీసుకుంటాం. కనుక మనం ఈ రోజున ఇంత చక్కగా ఈ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం అంటే దానికి ముఖ్య కారకులుగా మనకి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం అనేది ఏర్పడి ఇప్పటికి 79వ స్వాతంత్ర దినోత్సవంగా దీన్ని మనం జరుపుకోగలుగుతున్నామంటే ఈ రోజున స్వేచ్ఛగా ప్రతి వ్యక్తి వాళ్ళు అనుకున్న విషయంలో అనుకున్న విధానంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎంతమంది వ్యక్తులు దీనికోసం ఎంత కృషి చేశారన్నది మనకు అందరికీ తెలుసు. అందుకే మనకి చక్కటి పాటల్లో కూడా ఒక లైన్ కనుక తీసుకున్నట్లయితే ఎందరు వీరుల త్యాగబలం అది నేటి స్వేచ్ఛకే మూలబలం అని చెప్పి వారి యొక్క త్యాగఫలాన్ని మన యొక్క స్వేచ్ఛకి బలంగా మనం తీసుకోగలుగుతున్నాము అంటే ఆ స్వేచ్ఛ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది వాళ్ళ జీవితంలో ఎంత కృషి చేసి స్వాతంత్రం రావడం కోసం దేశంలో ఎంతమంది దేశభక్తితో ఎంతమంది నాయకులు అలాగే దాంట్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు తమ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో కాలంగా మనం అందరి దగ్గర మగ్గుతున్న ఆ రకమైన ఆ యొక్క బానిసత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి చక్కగా అందరూ కూడా ఉండడానికి ఈ రోజున ఒక మంచి జీవితాన్ని ప్రసాదించిన ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది చాలా 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 ఒక గొప్ప విషయంగా గొప్ప పండగగా మనందరం కూడా చేసుకోవాల్సిందే. అలాగే ప్రతి సంవత్సరం దానికి ఒక థీమ్ అనేది కూడా మనకి విశేషంగా చెప్తారంటే ఒక థీమ్తో దానికి ముందుకెడుతుందనమాట. అంటే ఒక సంవత్సరం ఒక రకమైన థీమ్ అనేది చెప్పడం అనేది స్వాతంత్ర దినోత్సవంలో చేస్తారంటే దీంట్లో అంటే స్వేచ్ఛగా మనం ఆలోచించి చేయడం కూడా అది ఒక పెద్ద విషయమే. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన విషయాల్లో మనం కొన్ని ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికోసం తమ జీవితాన్ని త్యాగం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయి అందరికీ ఒక మోటివేషన్ని ఇస్తూ అసలు ఆ జాతీయ జెండా రెపరెపలు అనేది చూసిన వెంటనే మన అందరికీ మానసికంగా ఒక రకమైన ధైర్యం, ఉద్వేగం. అసలు ఆగస్టు 15 అంటేనే అది స్కూల్స్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే ఒక కార్యాలయాలు కావచ్చు, దేశం అంతా కూడా అది ఒక పెద్ద పండగలాగా అందరు వ్యక్తులు చేసుకుంటూ ఒక రకమైన ఉత్సాహం, అందరిలో ఒక రకమైన దేశభక్తి, ఒక ఫీలింగ్ అనేది ఏర్పరిచిన దానికి ఆ కారకులైన వ్యక్తులందరికీ కూడా ఎంత సెల్యూట్ చేసినా కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళందరినీ ఈ రోజున మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఎంత కృషి చేస్తే ఈ మనం ఈ రోజున ఈ రకమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాము. దానికోసం వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ఎంత పణంగా పెట్టారు, ఎంత చరిత్రలో నిలిచిపోయారు, ఎంత గొప్ప వ్యక్తులు, వాళ్ళందరినీ సెల్యూట్ చేసుకోవాల్సిన బాధ్యత అనేది ఒకటి. అలాగే దేశానికి వెన్నెముక లాంటిది ఏంటి అంటే ముఖ్యంగా మామూలుగా విద్యార్థి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ప్రతి విద్యార్థిలో కూడా ఆ రకమైన దేశభక్తి అలాగే యూనిటీ అలాగే ఆ యొక్క వారసత్వ సంపద, ఏ రకమైన వారసత్వం ఈ థీమ్లో వాళ్ళు చెప్తున్నది ఆ వారసత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మన వాళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత కృషి చేసిన దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆ వారసత్వాన్ని ఆ తర్వాత జనరేషన్స్కి అది విద్యాపరంగా అంటే విద్య ద్వారానే వ్యక్తులకి అన్ని విషయాలు ఎక్కువగా అవగతమవుతాయి. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా విద్యార్థులకి విద్యతో పాటుగా మన యొక్క దేశం, మన స్వాతంత్రం దానికోసం కృషి చేసిన వ్యక్తులు దేశంలో ఉండే ఈ స్వతంత్రత అనేది పొందడానికి ఆ స్వేచ్ఛ పరంగా మన ఆలోచన విధానాలు మొదలైనవన్నీ కూడా మనకి మన యొక్క విద్యాపరంగా వాటన్నిటినీ నేర్పిస్తూ ఉంటారు. అలాగే ఆ వారసత్వాన్ని కొనసాగించటం అంటే అది ఎలాగంటే రాను తరాల్లో అది మనం గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాకుండా అది ఏ రకంగా అభివృద్ధి చెందింది ఎప్పటికీ మర్చిపోకుండా కేవలం మెమరీ మాత్రమే కాదు, అది అందరి హృదయాల్లో ఉండిపోవాల్సిన ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యమైన ఆ క్షణాన్ని మనం మర్చిపోలేం. దాని యొక్క ఆఫ్టర్ ఇంపాక్టే మనం ఈ రోజున అనుభవించగలుగుతున్న ఈ రకమైన స్వాతంత్రం. మన దేశంలో మనం ఈ రోజున ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే అది వాళ్ళందరూ పడిన శ్రమని ఈ రోజున అందరూ వాళ్ళు శ్రమతో సాధించి తెచ్చిన వాళ్ళు ఎవరు లేకపోయినా మనం ఈ రోజున ఉండగలుగుతున్నామంటే దానికి ఆ స్వాతంత్రమే ప్రధానమైన కారణం. కనుక విద్యార్థుల్లో కూడా ఆ దేశం, ఆ సమైక్యత, ఆ యూనిటీ, దాంతోపాటు ఆ వారసత్వాన్ని ముందుకి పెంచుకునే విధానం, ఆలోచన విధానాల్లో స్వేచ్ఛ,
విద్యాపరంగా అది వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా దేశపరంగా భిన్న సంస్కృతులన్నీ కలిసిన కలయికతో కూడింది కాబట్టి ఇది అన్ని రకాల సంస్కృతులలోనూ అన్నీ నేర్చుకుంటూ ఒకరితో ఒకరు ఐకమత్యంగా ఉంటూ ముందుకు వెళ్ళే విధానాన్ని అవలంబించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం స్వాతంత్ర దినోత్సవం నాడు గుర్తించాలి. గుర్తించడం మాత్రమే కాదు, ప్రతి వాళ్ళు కూడా ఇది మనది, మన దేశం, మన స్వాతంత్రత, అది ప్రౌడ్ ఫీల్ అవ్వడం అనేది, అది గర్వంగా ఫీల్ అవ్వడం అనేది కూడా ఇందులో థీమ్లో ఒక భాగమే. అంటే మనం ఇది సాధించగలిగాం, మన దేశం చాలా గొప్పది, ఈ భారత భూమిలో పుట్టడం అనేది మన అదృష్టం, ఇలాంటి దాంట్లో మనం ఈ స్వాతంత్రాన్ని పొందాం, ఇంత గొప్ప అదృష్టం అనేది మనకు ఏర్పడింది, ఇంత వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్తో మనం సాధించామని వాళ్ళని నిరంతరం తలుచుకుంటూ వాళ్ళ యొక్క మార్గంలో వెడుతూ ప్రతి వ్యక్తి కూడా మంచి అలవాట్లు పెంపొందించుకుంటూ, అంటే విద్యార్థి అంటే విద్యార్థులే కదా నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు, వాళ్లే కదా దేశానికి వెన్నెముకలాగా, అంటే మంచి అనేది అది యూత్లోంచి వస్తుంది కనుక తప్పనిసరిగా దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చేయడం, దేశానికి ఒక ముఖ్యమైన పౌరుడిగా తయారవ్వడం, అది ఆ యూనిటీని నెలకొల్పడం, దేశం యొక్క గౌరవాన్ని కాపాడడం, అలాగే ఆ స్వాతంత్రాన్ని యూటిలైజేషన్ చేసుకుంటూ మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగంగానే మనం నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి పిల్లల్ని తయారు చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు, కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా తల్లిదండ్రులతో పాటుగా అతను ఉపాధ్యాయుల యొక్క బాటలో ముందుకు వెడుతూ చక్కగా ఆ యొక్క స్వాతంత్రాన్ని ఇది చేసుకుంటూ దాని కారకులైన వారిని చక్కగా స్మరించుకుంటూ ఈ రోజున మనకు వచ్చిన స్వాతంత్రం వారి యొక్క ఇదే అనుకుంటూ వాళ్ళకి సెల్యూట్ చేసుకుంటూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవం అనేది మనకి ఏర్పరిచి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు దీనికోసం ఇంత కృషి చేసి మనకి ఇవ్వగలిగిన వాళ్ళకి, స్వేచ్ఛా స్వాతంత్రాలతో ముందుకెడుతున్న అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆ యొక్క దేశభక్తితో చేసిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి సెల్యూట్ చేద్దాం. నమస్కారం.